హాయ్ అందరికీ ఏకే ఫ్యూజన్కు స్వాగతం. డిపిఎస్పి సవరణలు వీటిని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుందా? అయితే ఈరోజు మనం ఒక సూపర్ ట్రిక్తో ఈ కాంప్లెక్స్ రాజ్యాంగ సవరణలను చాలా ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలో నేర్చుకుందాం. చాలామందికుండే ప్రాబ్లం ఇదే కదా. రాజ్యాంగంలో చేసిన ఈ 4 ముఖ్యమైన మార్పులను, వాటి నెంబర్లను గుర్తుపెట్టుకోవడమంటే అదో పెద్ద సవాలు. కాని ఇకపై ఆ కంగారు అక్కర్లేదు. సరే, అసలు విషయంలోకి వెళ్తే ఈ సవరణలు అనేవి ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు చేసినవి కావు. భారతదేశ చరిత్రలో కొన్ని చాలా కీలకమైన, ప్రత్యేకమైన సందర్భాల్లో వీటిని తీసుకువచ్చారు. ఈ టైంలైన్ ఒకసారి చూడండి. ప్రతి సవరణ వెనుక ఓ పెద్ద కథే ఉంది. 1976లో ఎమర్జెన్సీ దగ్గర్నుంచి మొదలుపెడితే 2011లో దేశవ్యాప్తంగా జరిగిన ఆ పెద్ద ఉద్యమాల దాకా ప్రతి మార్పుకు ఒక బలమైన కారణముంది. ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడం మన ఫస్ట్ స్టెప్. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా బానే ఉంది, కానీ అసలు సమస్య ఇక్కడే వస్తోంది. ఈ నంబర్లు 42, 44, 86, 97 వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడే కదా మనందరం కన్ఫ్యూజ్ అయ్యేది. అయితే ఈ చిక్కుముడికి పరిష్కారం ఎక్కడుందో తెలుసా? మనందరికీ ఇష్టమైన క్రికెట్లో. అవును, మీరు విన్నది కరెక్టే. క్రికెట్ ద్వారా ఈ సమస్యను సాల్వ్ చేద్దాం. మన ఈ ట్రిక్లో హీరో ఎవరంటే డిఎస్పి సిరాజ్. ఇక్కడ డిఎస్పి అంటే మరేదో కాదు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనమాట. సో మన ఫాస్ట్ బౌలర్ సిరాజ్ ఆదేశిక సూత్రాలకు ప్రతీక. మరి మన సిరాజ్ గోల్ ఏంటి? సింపుల్, గంటకు 86 మైళ్ల స్పీడ్తో బాల్ వెయ్యాలి. ఈ 86 అనే నెంబర్ను మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ట్రిక్లో ఇదే ఫస్ట్ కీ పాయింట్. అయితే సిరాజ్ ఒక్కడే ఈ టార్గెట్ రీచ్ అవ్వలేడు కదా. తనకి హెల్ప్ చేయడానికి 3 బ్యాట్స్మెన్ వచ్చారు. ఎవరెవరు? శిఖర్ ధావన్, వీరేంద్ర సెహ్వాగ్, ఇంకా సర్ఫరాజ్ ఖాన్. వీళ్ళు మిగతా సవరణలను గుర్తుపెట్టుకోవడంలో మనకెలా సాయపడతారో చూద్దాం. రైట్, ఇక మన క్రికెట్ టీంతో ఈ అమెండ్మెంట్స్ రహస్యాన్ని ఛేదిద్దాం. ఒక్కో ప్లేయర్ జెర్సీ నంబర్కి ఓ సవరణకున్న లింక్ ఏంటో చూద్దాం రండి. మొదటగా శిఖర్ ధావన్. అతని జెర్సీ నంబర్ ఎంత? 42. ఇది స్ట్రెయిట్గా మన 1976 నాటి 42వ రాజ్యాంగ సవరణను చూపిస్తుంది. సింపుల్ కదా. 42nd సవరణతో వచ్చిన కొత్త ఆర్టికల్స్ అన్నింటిలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. అదే ఏ అనే అక్షరం. 39A, 43A, 48A. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, శిఖర్ ధావన్ ఒక ఏ గ్రేడ్ ప్లేయర్ అని అనుకోండి, అంతే. నెక్స్ట్ ప్లేయర్ మన వీరేంద్ర సెహ్వాగ్. ఆయన జెర్సీ నంబర్ 44. ఇది దేన్ని సూచిస్తుంది? 1978లో వచ్చిన 44th రాజ్యాంగ సవరణను. ఆ టైంలో జనతా ప్రభుత్వం పవర్లో ఉంది. వాళ్ల మెయిన్ ఎజెండా ఏంటి? జనంలో అంటే ప్రజల్లో ఉన్న అసమానతలను తగ్గించడం. అందుకే ఆర్టికల్ 38ని సవరించి ఇనీక్వాలిటీని తగ్గించే అంశాన్ని చేర్చారు. చూడండి, జనతా ప్రభుత్వం, జనంలో అసమానతలు ఎంత ఈజీగా కనెక్ట్ అయిందో. ఇక ఇప్పుడు మనం మెయిన్ హీరో దగ్గరికి వద్దాం. మన బౌలర్ సిరాజ్ టార్గెట్ 86. ఈ నంబర్ దేనికి గుర్తు? 2002లో జరిగిన 86th రాజ్యాంగ సవరణకు. ఇక్కడున్న ట్రిక్ అయితే అద్దుర్సని చెప్పాలి. చూడండి, 8 అనే అంకెను కొంచెం పక్కకి తిప్పితే ఈలా కనిపిస్తుంది. అలాగే 6ని తిప్పిచూస్తే డీలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ డీ కలిపితే ఏమైంది? ఎడ్యుకేషన్. అంటే 86వ సవరణ అనేది విద్యకు సంబంధించింది అనమాట. సో ఈ అమెండ్మెంట్ ఏం చేసిందంటే, ఆర్టికల్ 45లో ఉన్న కంటెంట్ని మార్చి రైట్ టు ఎడ్యుకేషన్ని ఆర్టికల్ 21A కింద ఒక ఫండమెంటల్ రైట్గా, అంటే ప్రాథమిక హక్కుగా మార్చింది. సో 86 అనగానే ఎడ్యుకేషన్ అని గుర్తుకు రావాలి. ఇక మన టీంలో చివరి ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. అతని జెర్సీ నంబర్ 97. ఇది నేరుగా 2011లో వచ్చిన 97వ రాజ్యాంగ సవరణకు గుర్తు. 2011 అంటే మనందరికీ గుర్తొచ్చేదేంటి? దేశవ్యాప్తంగా జరిగిన పెద్ద పెద్ద ఉద్యమాలు, నిరసనలు. ఆ సమయంలో ప్రజలందరూ ఒక్కటయ్యి ఒకరికొకరు సహకరించుకున్నారు. ఈ సహకారం అనే పదం ఇక్కడ చాలా చాలా ముఖ్యం. అవును, ఆ కోఆపరేషన్ స్పిరిట్తోనే ఈ సవరణ ద్వారా ఆర్టికల్ 43Bని మన రాజ్యాంగంలో చేర్చారు. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే, సహకార సంఘాలను అంటే కోఆపరేటివ్ సొసైటీస్ని ప్రోత్సహించడం. సో 97 అంటే కోఆపరేషన్ లేదా సహకారం. అద్భుతం. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ ట్రిక్ అంతటినీ ఒకే చోట చూద్దామా? మన క్రికెట్ టీం మన మెమరీకి ఎలా బూస్ట్ ఇచ్చిందో రివైజ్ చేసుకుందాం. ఇదిగో మన ఫైనల్ చీట్ షీట్. శిఖర్ ధావన్ జెర్సీ 42,
అంటే ఏ ఆర్టికల్స్? సెహ్వాగ్ జెర్సీ 44 జనతా ప్రభుత్వం, అసమానతలు తగ్గించడం. మన సిరాజ్ టార్గెట్ 86 అంటే ఎడ్యుకేషన్. ఇక సర్ఫరాజ్ జెర్సీ 97 అంటే కోఆపరేటివ్ సొసైటీస్. ఇకపై డిపిఎస్పి సవరణలను మర్చిపోవడం అసాధ్యం కదూ. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. చదువుకునేటప్పుడు ఇలాంటి క్రియేటివ్ ట్రిక్స్ ఎప్పుడైనా వాడారా? ఒకవేళ వాడితే బాగా వర్కౌట్ అయిన ట్రిక్ ఏంతో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నేర్చుకోవడాన్ని సరదాగా మార్చుకుంటేనే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఈ విశ్లేషణ అందరికీ నచ్చిందని, ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రిక్స్, అనాలిసిస్ కోసం మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.